Good morning, children. Today I would like to explain tattered blanket lesson to you. Some of the part completed in previous class, and next I will continue that lesson. Okay, what happened in previous class? In previous class, we learned that old woman's son came from Delhi to see his mother, but his mother couldn't recognize her. She wanted his son always write letters to her, but he didn't write any letter to her. Okay, next what happened here we see. See, I am terribly upset if I don't get a letter from him every day. I am terribly upset. I means here old woman. She was saying like this. I am terribly upset if I don't get a letter from him every day. ప్రతిరోజు అతని దగ్గర నుంచి లెటర్ రాకపోతే నేను అప్సెట్ అవుతాను అని చెప్పి ఆమె చెప్తూ ఉంది. He knows it. That's why he writes every day. అతనికి తెలుసమ్మా. He means old woman's son. He knows it. అతనికి తెలుసు. That's why he writes every day. అందుకే అమ్మా ఎవ్రీడే లెటర్ రాస్తాడు. నువ్వు ప్రతిరోజు లెటర్ రాకపోతే నువ్వు అప్సెట్ అవుతావని తెలుసు, అందుకని అతను ప్రతిరోజు లెటర్ రాస్తాడు అని చెప్పి కమల చెప్పింది. లుక్ ఎట్ ద వే షీ టాక్స్. Gopi's sister turned to him. Just as I told you, you know nothing about what is going on here, do you? Look at the way she talks. Gopi's sister turned to him. గోపి సిస్టర్ అతని వైపు తిరిగి చెప్తుంది, చూడు ఎలా మాట్లాడుతుందో ఆమె. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, నేను నీకు చెప్పాను కదా ఆమె ఈ మధ్య రోజు నీ లెటర్ కోసం వెయిట్ చేస్తుందని, లేకపోతే అప్సెట్ అవుతుందని చెప్పాను కదా. చూడు ఒకసారి ఆమె ఏం మాట్లాడుతుందో. You know nothing about what is going on here, do you? You know nothing about what is going on here. నీకేం తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఏం తెలియట్లేదు అని చెప్పి అడిగింది. దిస్ ఈస్ ట్యాగ్ క్వశ్చన్. యు నో నథింగ్ అబౌట్ హిమ్ గోయింగ్ ఆన్ హియర్, డూ యూ? తెలుసా అని అడుగుతుంది. డూ యూ అంటే నీకేం తెలియదు అంటూనే తెలుసా అని చెప్పి అడగడాన్ని ట్యాగ్ క్వశ్చన్ అని అంటారు. Who is that? Amma said again. Who is that in a car? మళ్ళీ రిపీటెడ్గా అదే క్వశ్చన్ అడుగుతుంది. ఆల్రెడీ అతన్ని చూసింది. అతను గుర్తుపట్టలేకపోతే తను గుర్తుపట్టేటట్టు ట్రై చేసినా కూడా ఆమె గుర్తుపట్టలేకపోయింది. మళ్ళీ ఎలా అడుగుతుందో చూడండి. హూ ఈజ్ దాట్? అమ్మా సెడ్ అగైన్. హూ ఈజ్ దట్ ఇన్ ఏ కార్? ఎవరమ్మా కార్లో వచ్చింది, ఎవరు అని చెప్పి మళ్ళీ కమలాని అడుగుతుంది. ఇట్స్ మీ, గోపి సెడ్. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. ఇట్స్ మీ, గోపి సెడ్. నేనమ్మా గోపిని అని మళ్ళీ రిపీట్ చేశాడు. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం. నేను తిరువనంతపురము నిన్ను చూడటానికనే వచ్చానమ్మా. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. నిన్ను చూడటానికే నేను ఇక్కడ వచ్చాను అని చెప్పి చెప్పాడు. హూ ఈజ్ యువర్ అమ్మ? వాట్ ఈజ్ హర్ నేమ్? వేర్ డస్ షీ లివ్? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? చూడండి, ఇక్కడ ఆ ముసలామె ఓల్డ్ ఉమెన్ పూర్తిగా కొడుకుని మర్చిపోయిందంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. హూ ఈజ్ యువర్ అమ్మ? ఎవరు మీ అమ్మ? వాట్ ఈజ్ హర్ నేమ్? ఆమె పేరేంటి? వేర్ డస్ షీ లివ్? ఎక్కడ నివసిస్తుంది? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? అది ఇక్కడికి చాలా దూరం ఆమె నివసించే ఊరు అని చెప్పి అడుగుతుంది. గోపి వాళ్ళ అమ్మ తనేననే విషయం కూడా మర్చిపోయింది. గోపిని అసలే మర్చిపోయింది. అందుకని చెప్పి తిరిగి రిపీటెడ్గా అడుగుతుంది, మీ అమ్మ ఎవరు? ఆమె పేరేంటి? ఎక్కడ నివసిస్తుంది?
ఆమె నివసించే ఊరు ఇక్కడి నుంచి దూరమా అని చెప్పి గోపిని అడుగుతుంది. తన యొక్క కొడుకునే ఈ క్వశ్చన్స్ అడుగుతుంది. నో ఇట్ ఈజ్ క్వైట్ నియర్, లేదమ్మా చాలా దగ్గర అని చెప్పాడు. ఎందుకంటే కొడుకు ఎక్కడున్నాడు, వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడు. సో ఏమని రిప్లై ఇస్తున్నాడు అతను, నో ఇట్ ఈజ్ క్వైట్ నియర్, పూర్తిగా చాలా దగ్గరమ్మా అని చెప్పి చెప్తున్నాడు. చాలా బాధగా ఉంది అతనికి. తన యొక్క అమ్మ తనని గుర్తుపట్టలేకపోతుంది. మీ అమ్మ ఎవరు అంటుంది, ఆమె పేరేంటి అంటుంది, ఎక్కడ నివసిస్తుంది అంటుంది, ఇది అక్కడికి దూరంగా ఉందా అని అడుగుతుంది. అతనికి బాధగా ఉండి నో ఇట్ ఈస్ క్వైట్ నియర్, చాలా దగ్గరమ్మా అని చెప్పాడు. I don't know how I can bring back her memory, Gopi's sister said to him exasperatedly. I don't know how I can bring back her memory, Gopi's sister said to him exasperatedly. Exasperatedly means annoyingly, కొంచెము కోపంగా విసుగ్గా. గోపి సిస్టర్ ఏమని చెప్తుంది, ఐ డోంట్ నో, నాకు తెలియట్లేదు, హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ హర్ మెమరీ, ఆమె యొక్క మెమొరీని ఎలా తిరిగి తీసుకురావాలి అనేది నాకు ఏం అర్థం కావట్లేదు, ఆమె పూర్తిగా అందరినీ మర్చిపోయింది అని చెప్పి ఆమె చెప్తుంది గోపితో. గోపి ప్లేస్డ్ హిజ్ బ్రీఫ్ కేస్ ఆన్ ద తిన్నా. గోపి తన యొక్క బ్రీఫ్ కేస్ని తిన్నా మీద, తిన్నా మీన్స్ అరుగు, తన యొక్క బ్రీఫ్ కేస్ని అరుగు మీద ఉంచి హీ ఓపెన్డ్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ద కంటెంట్స్. కంటెంట్స్ మీన్స్ దానిలో ఉండే వస్తువులు. హీ ఓపెన్డ్ ఇట్, ఆ బ్రీఫ్ కేస్ని ఓపెన్ చేసి అన్నీ దానిలో ఉండే కంటెంట్స్ వస్తువులన్నీ తీయడం మొదలుపెట్టాడు. దానిలో ఏమేమి వస్తువులు ఉన్నాయి, క్లోత్స్, ఫైల్స్, ఏ షేవింగ్ సెట్ ఎక్సెట్రా. అతనికి సంబంధించిన వస్తువులు మాత్రమే ఆ సూట్ కేసులో ఉన్నాయి. వాళ్ళ అమ్మకి సంబంధించి ఏమీ అతను తీసుకొని రాలేదని మనకు అర్థమవుతుంది. సూట్ కేసు చూస్తే ఏమేమి ఉన్నాయి, క్లోత్స్, ఫైల్స్, ఏ షేవింగ్ సెట్ ఎక్సెట్రా, అన్నీ అతనికి సంబంధించిన వస్తువులు మాత్రమే అక్కడ ఉన్నాయన్నమాట. సీ దిస్ పిక్చర్ హియర్, ఓల్డ్ ఉమెన్ సాట్ ఆన్ ద ఆర్మ్ చైర్. ఆర్మ్ చైర్ అంటే అట్లా చేతులు పెట్టుకొని పడుకొని ఉంది కదా, దాన్ని ఆర్మ్ చైర్ అంటారు. హిజ్ హర్ సన్ వాజ్ బిఫోర్ హర్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్ టు హర్, ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. See what happened next paragraph. See, do you know my son Gopi, Amma asked him. నీకు నా కొడుకు తెలుసా, నా కొడుకు పేరు గోపి, తెలుసా నీకు అని చెప్పి తన కొడుకునే ఆమె అడుగుతూ ఉంది. హీ ఈజ్ ఇన్ ఢిల్లీ, అతను ఢిల్లీలో ఉన్నాడు. అతను ఏ గవర్నమెంట్ ఆఫీసర్, అతను ఒక గవర్నమెంట్ ఆఫీసర్. He has Kesari Yogam. Kesari Yogam is the Malayalam word. Kesari Yogam means అతను బాగా సెటిల్ అయ్యాడు అక్కడ. He draws a salary of 2,500 rupees. అతను అక్కడ ఢిల్లీలో 2,500 రూపీస్ సంపాదిస్తున్నాడు అని చెప్పి కొడుకు గురించి తన కొడుకే చెప్తూ ఉందన్నమాట. ఈమె మొత్తం మర్చిపోయింది, అతనికి ఏం అర్థం కావట్లేదు. కాబట్టి కొడుకు గురించి కొడుక్కే చెప్పడం మొదలుపెట్టిందనమాట. డూ యు నో హిమ్, నీకు అతను తెలుసా నాయన అని చెప్పి అడిగింది. యాస్ ఐ నో హిమ్, అవునమ్మా నాకు తెలుసు అని చెప్పి చెప్పాడు. ఫస్ట్ ఏమో మీ అమ్మ ఎవరు, మీ అమ్మ ఎక్కడ నివసిస్తుంది, మీ అమ్మ నివసించే ఊరు దూరమా అని అడిగింది. ఇప్పుడేమో కొడుకు గురించి కొడుక్కే చెప్తుంది. సో హీ సాడ్ ఎస్ ఐ నో హిమ్, నాకు తెలుసు అని చెప్పి చెప్పాడు. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. సి, టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్, దెర్ ఈస్ ఏ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్, ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఏ లాంగ్ టైమ్. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్. ఆ ఓల్డ్ ఉమెన్ కొడుక్కి చెప్తుంది ఏమని, నీకు ఢిల్లీలో ఉండే నా కొడుకు తెలుసా, అతని కనుక తెలిసినట్లయితే అతనికి చెప్పు, నాకు ఒక బ్లాంకెట్ తెమ్మని చెప్పు అని చెప్పి చెప్తుంది. దెర్ ఈజ్ ఏ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. ఇప్పుడు ఎక్కువగా కోల్డ్ మిస్ట్ మీన్స్ ఫాగ్, ఎక్కువగా మంచు పడుతూ ఉంది. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్, నాకు గనక
జలుబు చేసినట్లయితే ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైం, చాలా రోజుల వరకు అది అలాగే ఉంటుంది, నన్ను వదిలిపెట్టి పోదు అని చెప్పి చెప్పింది. టెల్ హిమ్ టు సెండ్ ఏ బ్లాంకెట్, అతనికి చెప్పు నాకు ఒక బ్లాంకెట్ తీసుకురమ్మని. వోంట్ యూ, చెప్తావా అని చెప్పి, చెప్తావా అని చెప్పి, దిస్ ఈజ్ ఆల్సో ట్యాగ్ క్వశ్చన్. టెల్ హిమ్ టు సెండ్ ఏ బ్లాంకెట్ అని చెప్తూ వోంట్ యూ, చెప్పవా అని చెప్పి అడిగింది. ఏ రెడ్ వన్, ఐ హ్యాడ్ ఏ బ్లాంకెట్, ద వన్ హీ బ్రాట్ ఫర్ మీ వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ మెడ్రాస్. నా దగ్గర ఒక ఎర్రటి బ్లాంకెట్ ఉంది. ఐ హ్యాడ్ ఏ బ్లాంకెట్, ద వన్ హీ బ్రాట్ ఫర్ మీ వెన్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ మెడ్రాస్. అతను మెడ్రాస్లో చదువుకునేటప్పుడు నాకు ఒక బ్లాంకెట్ తీసుకొని వచ్చాడు, అది ఎర్ర బ్లాంకెట్. సో ఇట్ ఈజ్ ఆల్ టాటర్డ్ నౌ, ఇది అప్పుడు పూర్తిగా చినిగిపోయింది. జస్ట్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్, మొత్తము చుట్టుకొని పోయిన ఒక బాల్ లాగా ఉంది, అది పనిచేయటం లేదు. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ రెడ్ బ్లాంకెట్ విల్ యూ. చూడండి ఇక్కడ ఇంకో ట్యాగ్ వచ్చింది, టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ రెడ్ బ్లాంకెట్ విల్ యూ. అతన్ని రెడ్ బ్లాంకెట్ తెమ్మని చెప్తావా అని చెప్పి అడుగుతుందన్నమాట. ఐ విల్ టెల్ హిమ్, హీ నోడెడ్. నోడెడ్ మీన్స్ తల ఊపడం. ఐ విల్ టెల్ హిమ్, ఓకేనమ్మా నేను చెప్తాను. ఐ విల్ మీన్స్ ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ టెల్ హిమ్, నేను చెప్తానమ్మా అని చెప్పి తల ఊపాడు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్, ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్, మర్చిపో మాకు నాయన చెప్పడము. ద మిస్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ, ఇక్కడ ఉందే పొగమంచు బాగా పడుతూ ఉంది, అది నా హెల్త్కి మంచిది కాదు, నువ్వు మాత్రం అతనికి చెప్పడం మర్చిపోమాక. నా కొడుకుని కలిసి కంపల్సరిగా చెప్పు, ఏమని, నాకు ఒక రెడ్ బ్లాంకెట్ తెమ్మని. ఆల్రెడీ అతను మెడ్రాస్లో చదువుకునేటప్పుడు ఒక రెడ్ బ్లాంకెట్ తెచ్చాడు, అది ఇప్పుడు పూర్తిగా చినిగిపోయింది, అదొక ఉండలాగా కనపడుతుంది. కాబట్టి మళ్ళీ ఒక బ్లాంకెట్ తెమ్మని అతన్ని చెప్పు, ఎందుకంటే ఇక్కడ మంచు ఎక్కువగా పడుతుంది అని చెప్పి అతన్ని రిక్వెస్ట్ చేసింది. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్. ఐ హ్యావ్ ఏ పెయిన్ ఇన్ ద నెక్. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. నేను కొంతసేపు పడుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఆర్మ్ చైర్లో చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నాను. ఐ హ్యావ్ ఏ పెయిన్ ఇన్ ద నెక్, కాబట్టి మెడ దగ్గర నొప్పిగా ఉంది, కొంతసేపు పడుకోవాలనుకుంటున్నాను అని చెప్పి గోపికి చెప్పింది. గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు ద వరండా. గోపి సిస్టర్ అమ్మని బెడ్ మీద పడుకోబెట్టి మళ్ళీ వరండాకి తిరిగి వచ్చింది. వాళ్ళ తమ్ముడితోటి ఏమని మాట్లాడుతుందో చూడండి ఇక్కడ. యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ, డిడ్ యూ? నువ్వు అమ్మని చూడటానికి రాలేదు కదా, ఇది కూడా ట్యాగ్ క్వశ్చనే. యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ, నువ్వు రాలేదు కదా అంటూనే వచ్చావా అని చెప్పి అడగడాన్ని ట్యాగ్ అంటారు. రాలేదు అని చెప్తూనే డిడ్ యూ, వచ్చావా. యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ, అమ్మని చూడటానికి రాలేదు కదా, డిడ్ యూ, వచ్చావా అని చెప్పి అడుగుతుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ అక్క అడిగిన దానికి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో చూడండి. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్, యు నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. వాళ్ళ అక్కకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నువ్వు అమ్మని చూడటానికి వచ్చావా లేదా అని చెప్పి అడిగితే, ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్, అతన్ని నివసించేది. గోపి ఇప్పుడు ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు, అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఢిల్లీ అనేది టూ ఎక్స్పెన్సివ్ మీన్స్ అక్కడ ఏది కొనాలన్నా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుందంట. యు నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. నాకు 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏది కొనాలన్నా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి, కాబట్టి అంతమందిని పోషించడం అంటే 4 పిల్లలు భార్యని పోషించడం అంటే చాలా కష్టం ఢిల్లీలో అని చెప్పి అక్కకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. ఇట్లా ఇటు అమ్మని అటు భార్య పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా కష్టం అని చెప్పాడు. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్స్ స్టేటస్. ఎవరైనా సరే వాళ్ళ యొక్క స్టేటస్ని పెంచుకోవాలని చూస్తారు, డబ్బు బాగా సంపాదించాలని చూస్తారు, వాళ్ళు సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉండేటట్టు చూసుకోవాలని చూస్తారు. కాబట్టి నేను దానికోసము ట్రై చేస్తున్నాను. ఇట్ విల్ బీ ఏ గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రైజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇట్ విల్ బీ గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రైజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీ ఉంది కదా, దీనిలో ఇది అమ్మేసి నా షేర్ కనుక నాకు ఇస్తే నాకు కొంచెము హెల్ప్గా ఉంటుంది, కొంచెము నా స్టేటస్ని పెంచుకున్న వాడిని అవుతాను అని చెప్పాడు. అంటే అతను దేనికోసం వచ్చాడు? ఆ అమ్మని చూడటానికి ఒక కారణం అయితే, ఫ్యామిలీ ప్రాపర్టీని అమ్మేసి తన యొక్క షేర్ని తీసుకొని వెళ్ళి అక్కడ తన యొక్క స్టేటస్ని పెంచుకోవడానికి అతను వచ్చాడని మనకి అర్థమవుతుంది. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. దాని గురించి మాట్లాడటానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. నువ్వు ల్యాండ్ని అమ్ముతావు అండ్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతావు. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దాట్. నాకు తెలుసు, యూ వోంట్ కమ్ హియర్ ఎనీ మోర్ ఆఫ్టర్ దాట్. తర్వాత నువ్వు ఇక్కడికి రావని నాకు తెలుసు అని చెప్పింది. డోంట్ సే దట్, ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైం. లేదు అలా చెప్పకు, నాకు టైం దొరికినప్పుడు వస్తాలే ఇక్కడికి అని చెప్తున్నాడు. వాళ్ళ అక్క ఎందుకు రాడు అని అంటుందంటే, ఎప్పుడో చదువుకునేటప్పుడు అతను వచ్చాడు, తర్వాత వాళ్ళమ్మ అతనికి పెళ్లి చేసింది, తర్వాత అతను ఢిల్లీలో సెటిల్ అయిపోయాడు, దాని తర్వాత అతను రాలేదని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు, అది కూడా తన యొక్క ప్రాపర్టీలో తన యొక్క షేర్ అమ్ముకొని ఆ డబ్బులు తీసుకుపోవడానికి అతను వచ్చాడని మనకు అర్థమవుతుంది. అందుకని వాళ్ళ అక్క ఏమంటుంది, నువ్వు డబ్బులు అమ్ముకొని, ల్యాండ్ అమ్ముకొని డబ్బులు తీసుకొని పోతే మళ్ళీ తిరిగి రావు అని చెప్తుంది. కానీ అతను ఏమంటున్నాడు, నాకు టైం దొరికినప్పుడు మళ్ళీ వస్తాను అని చెప్తున్నాడు. యువర్ టైం, నీకు టైం కూడా మిగులుతుందా రావడానికి అని ఈ మెగతాలుగా అడుగుతుంది. హీ సా ద ఇరిటేషన్ ఆన్ హిజ్ సిస్టర్స్ ఫేస్. అతను తన యొక్క సిస్టర్స్ ఫేస్లో కొంచెం ఇరిటేషన్, కొంచెం విసుగు, కోపాన్ని చూశాడు. ఇట్ టుక్ యూ మోర్ దాన్ 5 years టు ఫైండ్ టైమ్ టు కమ్ హియర్. నీకు చూడు, ఇక్కడికి రావడానికి 5 years పట్టింది. 5 years బ్యాక్ నువ్వు ఇక్కడికి వచ్చావు అమ్మని చూడటానికి, తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. అమ్మ ఈజ్ 83 నౌ. అమ్మకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 83 సంవత్సరాలు. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. ఆమె ఎక్కువ కాలం జీవించదు అని నాకు అర్థమవుతుంది. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైమ్. ఇట్ టుక్ యూ సో లాంగ్, ఇది ఆమె ఎక్కువ కాలం ఇక్కడ, ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైం తర్వాత చాలా రోజులకి ఇక్కడికి వచ్చావు. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. ఆమె ఇంకా ఎక్కువ కాలం జీవిస్తుంది అని నాకు అనిపించట్లేదు అని సిస్టర్ చెప్పింది. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ ఆమ్, హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. ఫీబ్లీ మీన్స్ వీక్లీ, అంటే బలహీనంగా, పేలవంగా అతను నవ్వుతూ ఏమని అంటున్నాడంటే, సరే నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ అమ్మ నన్ను గుర్తుపట్టలేదు, మళ్ళీ వచ్చినా కూడా గుర్తుపడుతుందనే నమ్మకం లేదు. అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ ఆమ్. అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు కదా అని పేలవంగా ఒక నవ్వు నవ్వాడు. బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ. అమ్మ నిన్ను గుర్తుపట్టట్లేదు, కానీ అమ్మకి డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ. మీ అమ్మ నీకు గుర్తుంటుంది కదా, అమ్మ గుర్తుంటుంది కదా, అమ్మ కంటే నువ్వు గుర్తులేవు, నీకు అమ్మ గుర్తుండాలి కదా అని క్వశ్చన్ చేసింది. సో దిస్ వాజ్ అవర్ లెసన్, ద టాటర్డ్ బ్లాంకెట్. సో దిస్ ఈజ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఓల్డ్ ఉమెన్. Every old people
ఫీలింగ్ లైక్ దాట్. ఎప్పుడైతే చిల్డ్రన్ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతారో, ఈ రోజుల్లో చాలామంది చిల్డ్రన్ అలాగే ఉన్నారు. తల్లిదండ్రులను వదిలిపెట్టి ఫారిన్లో సెటిల్ అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చేసి చూసి కొంతమంది ఓల్డేజ్ హోమ్లో చేరిపోతున్నారు. అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. కొంతమంది పరిస్థితి ఇలాగే ఉంది. కాబట్టి చిల్డ్రన్ ఏం చేయాలంటే, తమకు పుట్టుకనిచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళ కోసము ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ కోసం కొంచెం టైం అంటూ కేటాయిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా కాకుండా వాళ్ళు చాలా కాలం తర్వాత వస్తే ఆ ఏజ్లో వాళ్ళు ఇలాగే తయారవుతారు. ఎందుకంటే ఎదురు చూసి వాళ్ళు మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు గుర్తుపట్టలేని స్టేజ్కి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం పెద్దోళ్ళు అయిన తర్వాత మన తల్లిదండ్రులను మనము మంచిగా చూసుకోవాలి. మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ వాళ్ళ కోసం కొంచెం టైం కేటాయించాలి. వాళ్ళని చూసుకోవాలి. మంచి చెడ్డ వాళ్ళ యొక్క మంచి చెడ్డ చూసుకోవాలని చెప్పి ఈ లెసన్ యొక్క ఉద్దేశం. ఇది రాసింది ఎవరు అంటే రిటన్ బై కమలా దాస్, మాధవి కుట్టి. నిక్ నేమ్ వాజ్ మాధవి కుట్టి. ఈ లెసన్ని రాసింది కమలా దాస్. ఆ అమ్మాయి యొక్క నిక్ నేమ్ మాధవి కుట్టి. దీన్ని ఆమె మలయాళం రైటర్ కాబట్టి ఈ యొక్క మలయాళం స్టోరీని ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ మలయాళం బై కేఎం షరీఫ్. కేఎం షరీఫ్ అనే అతను దీన్ని మలయాళంలో నుంచి మన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడనమాట. నెక్స్ట్ సి అబౌట్ ద ఆథర్. చూడండి, ఈమె కమలా దాస్, ఈమె మలయాళం రైటర్. Kamala Das is the daughter of the famous Malayalam poet Balamani Amma and V.M. Nair. ఈమె ఫేమస్ మలయాళం పోయెట్. ఈమె యొక్క తల్లిదండ్రులు ఎవరంటే బాలామణి అమ్మ అండ్ విఎం నాయర్. వాళ్ళ నాన్నగారి పేరు విఎం నాయర్ అండ్ అమ్మ పేరు బాలామణి అమ్మ. షీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్లీ నోన్ పోయెట్. ఆమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోయెట్, షార్ట్ స్టోరీ రైటర్ అండ్ నావలిస్ట్ హూ రైట్స్ ఎఫర్ట్లెస్లీ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మలయాళం. ఆమె షార్ట్ స్టోరీస్ రాస్తుంది, ప్లస్ నావల్స్ కూడా రాస్తుంది. ఎలాంటి కష్టం లేకుండా ఆమె ఈజీగా ఇంగ్లీష్లో మలయాళంలో స్టోరీస్ నావల్స్ రాస్తూ ఉంటుందంట. షీ హ్యాస్ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ ఫర్ హర్ లిటరరీ వర్క్. ఆమె యొక్క రైటింగ్స్కి ఆమెకి చాలా అవార్డ్స్ వచ్చినాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఏషియన్ పోయట్రీ ప్రైజ్, కెంట్ అవార్డ్ ఫర్ ఇంగ్లీష్ రైటింగ్ ఫ్రమ్ ఏషియన్ కంట్రీస్, ఏషియన్ వరల్డ్ ప్రైజ్, సాహిత్య అకాడమీ అవార్డ్ అండ్ వాయలార్ రామవర్మ సాహిత్య అవార్డ్. చూడండి ఆమెకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయో. ఇంత గొప్ప రైటర్ ఆమె, మలయాళంలో అంత గొప్ప రైటర్ అనమాట. ఆమె చాలా స్టోరీస్ రాసింది. చూడండి ఆమె రాసిన టాటర్డ్ బ్లాంకెట్ మనకి కళ్ళనీళ్ళు తెప్పించేటట్టు ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు అలాగే తల్లిదండ్రులను వదిలేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసుకునే వాళ్ళు లేక చాలా బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ లెసన్ టాటర్డ్ బ్లాంకెట్, ఎందుకు ఆ లెసన్కి ఆ పేరు వచ్చిందంటే టాటర్డ్ బ్లాంకెట్ అనేది, అది టాటర్డ్ బ్లాంకెట్ సింబలైజ్ చేస్తుంది, ఆమె యొక్క ఏజ్ని సింబలైజ్ చేస్తుంది. ఫస్ట్లో బాగుండేది, తర్వాత ఆమె మతిమరిపి వచ్చి అలా తయారైంది. టాటర్డ్ బ్లాంకెట్ లానే అని మనకి సింబలైజింగ్గా ఆ యొక్క టైటిల్ పెట్టారనమాట. దట్ వాస్ అవర్ స్టోరీ ద టాటర్డ్ బ్లాంకెట్. సీ హియర్ గ్లోసరీ గివెన్ హియర్. See what are the difficult words here, what is the meaning of that words, of those words. తిన్నా, తిన్నా అనేది నౌన్, తిన్నా అనేది నౌన్. అరుగు, తిన్నా మీన్స్ అరుగు, సిట్ అవుట్. ఎలివేటెడ్ ప్లేస్ అండ్ ద వరాండా, వరాండాలో కొంచెం విశాలంగా ఉండే ప్లేస్ని ఎక్కడైతే మనం కూర్చుంటామో దాన్ని ఏమంటారంటే తిన్నా అంటారు. తిన్నా మీన్స్ అరుగు. నెక్స్ట్ వన్ సి ఫ్యూటైల్. ఫ్యూటైల్ మీన్స్ అడ్జెక్టివ్. ఫ్యూటైల్ అనే వర్డ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ని అడ్జెక్టివ్ అని అంటారు.
ఫ్యూటైల్ మీన్స్ అన్సక్సెస్ఫుల్. ఫ్యూటైల్ మీన్స్ అన్సక్సెస్ఫుల్. నెక్స్ట్ హడిల్డ్. హడిల్డ్ అనేది వర్బ్, దాన్ని తెలుగులో క్రియ అంటారు, మనం చేసే పనులు. ఏంటి ఇక్కడ హడిల్డ్ అంటే? హెల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్ బికాజ్ ఆఫ్ ఫియర్ ఆర్ కోల్డ్. హెల్డ్ అంటే ఉంచడం, హెల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ చేతులు కాళ్ళు క్లోజ్ దగ్గరగా ఇలా ముడుచుకొని పడుకుంటాం కదా మనము, దాన్ని బికాజ్ ఆఫ్ ఫియర్ ఆర్ కోల్డ్, మనకు భయం వచ్చినా చలి వచ్చినా ముడుచుకొని పోతూ ఉంటాం, ముడుచుకొని పడుకుంటాం. దట్ ఈజ్ కాల్డ్ హడిల్డ్. హడిల్డ్ అనేది వర్బ్. నెక్స్ట్ రిలక్టెంట్లీ. రిలక్టెంట్లీ మీన్స్ అడ్వర్బ్. విచ్ వర్డ్ ఈజ్ డిస్క్రైబింగ్ ద వర్బ్ ఈజ్ కాల్డ్ అడ్వర్బ్. ఏదైతే వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని అడ్వర్బ్ అని అంటారు. రిలక్టెంట్లీ అంటే నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్. పోవడానికి ఆమె ఎలా ఉంది అంటే వాక్ రిలక్టెంట్లీ, ఆమె ఇష్టం లేకుండా వెళ్ళింది. నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్, అడ్వర్బ్. నెక్స్ట్ స్క్రూయింగ్ అప్ ఐస్. స్క్రూయింగ్ అప్ ఐస్ మీన్స్ narrowing the eyes to look more carefully. This is also verb. Screwing up eyes means narrowing the eyes to look more carefully. కళ్ళు చిన్నవి చేసి దాన్ని గమనించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం డార్క్నెస్లో ఏదైనా కనపడకపోతే మనం ఏం చేస్తాం, కళ్ళు ఇలా దగ్గరికి ఇలా క్లోజ్గా పెట్టి చూస్తాం అన్నమాట. దట్ ఈజ్ స్క్రూయింగ్ అప్ ఐస్. ఇట్ ఈజ్ ఆల్సో వర్బ్, నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ ఆంటోస్. దిస్ ఈజ్ ఇడియం. ఇడియం మీన్స్ ఆంటోస్ అంటే దానికి మీనింగ్ వచ్చేసి బిజీ, రెడీ టు వర్క్, ఆల్వేస్ బిజీ అని చెప్పడానికి ఇడియం ఆంటోస్. మనం ఎప్పుడు బిజీగా ఉంది అని చెప్పాలంటే మనము ఆంటోస్ అనేది మనము వాడచ్చు. దిస్ ఈజ్ ఇడియం. నెక్స్ట్ సి మమ్లింగ్. మమ్లింగ్ మీన్స్ మనం చేసే పని, వర్బ్. మమ్లింగ్ మీన్స్ స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ క్వైట్లీ. స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ క్వైట్లీ. దిస్ ఈజ్ వర్బ్. నెక్స్ట్ ఎక్స్ఆస్పిరేటెడ్లీ. దిస్ ఈజ్ అడ్వర్బ్. వర్బ్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ని ఏమంటారంటే అడ్వర్బ్ అంటారు. ఎక్స్ఆస్పిరేటెడ్లీ అంటే వెరీ అనాయిడ్. ఎక్స్ఆస్పిరేటెడ్లీ మీన్స్ వెరీ అనాయిడ్. నెక్స్ట్ కేసరి యోగం. కేసరి యోగం అనేది నౌన్, వెల్ సెటిల్డ్, బాగా సెటిల్ అయితే దాన్ని ఏమంటారంటే కేసరి యోగం అని అంటారు. దిస్ ఈజ్ మలయాళం వర్డ్. నెక్స్ట్ టాటర్డ్. టాటర్డ్ మీన్స్ టోన్, అడ్జెక్టివ్. బ్లాంకెట్ని వర్ణిస్తుంది కదా, కాబట్టి నౌన్, బ్లాంకెట్ అనేది నౌను. నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ని ఏమంటారంటే అడ్జెక్టివ్ అని అంటారు. సో టాటర్డ్ ఈజ్ ద అడ్జెక్టివ్. టాటర్డ్ మీన్స్ టోన్. నెక్స్ట్ ఇరిటేషన్. ఇరిటేషన్ మీన్స్ నౌన్, విసుగు. ఇరిటేషన్ మీన్స్ విసుగు, annoyance. This is noun. So these are the glossary. What are the difficult words? I will tell you one time. Tinna means arugu. Futile means unsuccessful, adjective, nishprayojanamayna. Huddled, verb, held arms and legs close because of fear or cold. Next, reluctantly means adverb, not willing to do something. Next, screwing up eyes means narrowing the eyes to look more carefully. Ontos means busy, ready to work. This is idiom. Next, mumbling means speaking unclearly and quietly. Exasperatedly means adverb, very annoyed. Kesari yogam means well settled in Malayalam. Tattered means tone. Irritation means annoyance. These are the vocabulary. Next, see here. Some questions are given here. Answer the following questions. I explained the lesson to you and you will try to answer these questions. I will explain Telugu meaning to you. You will try to write answers to these questions. Okay. Why didn't the mother recognize Gopi and how did he feel? Why didn't the mother recognize Gopi? ఎందుకు అమ్మ గోపిని రికగ్నైజ్ చేయలేకపోతుంది? అండ్ హౌ డిడ్ హీ ఫీల్, అతను ఎలా ఫీల్ అయ్యాడు? నెక్స్ట్ సెకండ్ వన్,
వై డూ యూ థింక్ గోపి డిడెంట్ గెట్ ఎనీథింగ్ ఫర్ హిస్ మదర్? ఎందుకు నువ్వు అనుకుంటున్నావు గోపి అమ్మ కోసం ఏం తేలేదని చెప్పి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? రీజన్ రాయాలి. నెక్స్ట్, ద మదర్ కుడ్ నాట్ రిమెంబర్ గోపి. డూ యూ థింక్ గోపి రిమెంబర్డ్ దిస్ మదర్? వాట్ డస్ ఇట్ సజెస్ట్? ద మదర్ కుడెంట్ రిమెంబర్ గోపి. అమ్మ గోపిని గుర్తుపట్టలేకపోయింది. డూ యూ థింక్ గోపి రిమెంబర్డ్ హిస్ మదర్? నువ్వు అనుకుంటున్నావా వాళ్ళ అమ్మని ఇతను గుర్తుంచుకొని వచ్చాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? వాట్ డస్ ఇట్ సజెస్ట్? ఏం సూచిస్తుంది? సజెస్ట్ మీన్స్ ఏమి సూచిస్తుంది? వాళ్ళ అమ్మ ఇతన్ని గుర్తుపట్టలేకపోయింది కదా, మరి ఇతను వాళ్ళ అమ్మని గుర్తుపెట్టుకొని వచ్చాడా లేదా? ఏం సూచిస్తుంది ఇది? టాటర్డ్ బ్లాంకెట్ లెసన్ అని చెప్పి మనకి అడుగుతున్నారు. నెక్స్ట్, ఫోర్త్ వన్, వాట్ ఈజ్ మెంట్ బై ద ఎక్స్ప్రెషన్ ద టాటర్డ్ బ్లాంకెట్? దీని యొక్క ఉద్దేశం. మెంట్ మీన్స్ ఉద్దేశం. వాట్ ఈజ్ మెంట్ బై ద ఎక్స్ప్రెషన్ ద టాటర్డ్ బ్లాంకెట్? ద టాటర్డ్ బ్లాంకెట్ యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క ఉద్దేశము ఏంటి అంటే ఆ పేరు పెట్టడంలో ఉండే ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, వై డిడెంట్ గోపి ఆన్సర్ హిస్ సిస్టర్స్ క్వశ్చన్? డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ? ఆమె ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఆమె నిన్ను గుర్తుపట్టట్లేదు. అయితే డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ? నువ్వు మీ అమ్మని గుర్తుంచుకున్నావా అని చెప్పి అడుగుతుంది. వై డిడెంట్ గోపి ఆన్సర్ హిజ్ సిస్టర్స్ క్వశ్చన్? ఎందుకు గోపి దానికి ఆన్సర్ చేయలేకపోయాడు అని చెప్పి ఇక్కడ మీనింగ్. నెక్స్ట్, మనం రీజన్ రాయాలి. వై డిడెంట్ గోపి ఆన్సర్ హిజ్ సిస్టర్స్ క్వశ్చన్? డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ? డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ అని కమల అడిగిన ప్రశ్నకి అతను ఎందుకు ఆన్సర్ చేయలేకపోయాడో రీజన్ రాయాలి. నెక్స్ట్, ఇఫ్ యు వర్ గోపీస్ సిస్టర్ హౌ వుడ్ యూ రెస్పాండ్ టు హిస్ బిహేవియర్? ఇఫ్ యు వర్ గోపీస్ సిస్టర్, నువ్వే కనుక గోపీ సిస్టర్ అయితే హౌ వుడ్ యూ రెస్పాండ్ టు హిస్ బిహేవియర్? అతని యొక్క బిహేవియర్కి నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారనమాట. సో దీస్ ఆర్ ద 6 క్వశ్చన్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. You will try to write better answers to these questions. You read one time all lesson and see the video also. 2 parts in this lesson, part 1 and part 2. You watch these videos, you will watch another time these videos and answer these questions. Okay, thank you.